ఫ్లవర్ క్లాస్ జరగట్లేదు ఏది రాగానే సో సామర్థ్యంగా సో ఈ ఉష్ణోగ్రతలు జరగడానికి మనం మొక్కలు పెంచలేకపోతున్నాం. మొక్కలు నరికినంత వేగంగా చెట్లని నరికినంత వేగంగా మనం మొక్కల్ని తిరిగి నాటలేకపోతున్నాం అనేది ఈరోజు ఉన్నటువంటి ఉద్దేశం. ఎన్ని చెట్లయితే నరికాము, ఎన్ని మొక్కలైతే మనం తీసేసాము, అంతకీ 10 రెట్ల మొక్కల్ని మనం నాటగలిగితేనే అందులో 1% మొక్కలు పెరిగినా సరే తిరిగి అవన్నీ రెస్టోర్ అవుతాయి అనేది పర్యావరణవేత్తలు చెబుతున్నటువంటి విషయం. అలా మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకునే క్రమంలో మొక్కలు నాటడం పెద్ద పని కాబట్టి దానికి గుంతదవ్వాలి, నీళ్లు పోయాలి, తర్వాత మొక్కలు తీసుకొచ్చి అందులో పెట్టాలి, దాన్ని సంరక్షించాలి. దాన్ని ఒక 6 అడుగులు ఎత్తు అయ్యేదాకా మనం సంరక్షిస్తే అదే పెరుగుతుంది. కానీ అసలు మొక్క విత్తనం పెరగడానికి తేలికైనటువంటి పద్ధతులు ఏంటనేది శాస్త్రజ్ఞులు ఆలోచించారు. అలా ఆలోచిస్తేనే వచ్చినటువంటి ఐడియా ఏంటంటే సీడ్ బాల్స్. ఈ సీడ్ బాల్స్లో విత్తనాలని మట్టిలో పెట్టి వాటిని బాల్స్ లాగా తయారు చేసి మనకు ఇస్తారు. ఇంత పెద్ద పనిని ఎవరు చేశారంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ భారతదేశం మొత్తం కూడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక 1 కోటి మొక్కల్ని నాటండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఒక ఆర్డర్ పాస్ చేసి ఏమనంటే 1 కోటి మొక్కలు పెంచండి, దీనివలన మనం పర్యావరణానికి కాస్త లాభం చెప్పుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి ఒక సేవా కార్యక్రమాన్ని వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళ వాటాగా అంటే మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి క్లబ్ యొక్క వాటాగా 5,000 మొక్కల్ని నాటాల్సినటువంటి వాళ్ళ సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా ఈ సీడ్ బాల్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది కదా సీడ్ బాల్స్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి వీటిని నాటి మనం కొత్త నూతన మొక్కల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చినట్లయితే ఇవాళ మనం వేసినటువంటి మొక్క మన పేరుతో వేసామనుకున్నాం కాసేపు. ఇవి ఇందాక అయిపోయి పేరు వేసారమ్మా నీ పేరు ఆపరేషన్ పేరుతో ఒక మొక్క వేసాం అనుకున్నాం కాసేపు. అది ఒక 5 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఆఫ్రిన్ వచ్చి ఆ చెట్టు కింద తన బండో లేకపోతే కారో పెట్టుకొని ఈ నీడ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎంత లాభం ఉంటుందో. మొక్క వల్ల అనేక లాభాలు ఉంటాయి. అవి చెప్పడం ఇప్పుడు సమయం కాదు, కానీ మీ అందరికీ వృక్షశాస్త్రం దట్ ఈస్ బాటనీలో ఈ విషయాలన్నీ వస్తాయి. అవి సైన్స్ మాస్టర్ టీచర్ గారు చెప్తారు. బట్ నేను ఇంతవరకే మాట్లాడి ఈ విషయాన్ని నేను ముగించి మీకు కాస్త దీనికి గురించి అవగాహన కల్పిద్దామనే విషయం చొప్పున నేను ఇక్కడ మీతో మాట్లాడతాను.